H1B వీసా పెంపు వల్ల భారత టెక్కీల పరిస్థితి ఏంటి? అమెరికా అధ్యక్షుడి వ్యూహం ఏంటి? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కుదేలవుతుందా? ఇప్పటికే సుంకం పెంపు వల్ల అమెరికా భారత్ మధ్య దూరం పెరుగుతోంది. ఇక ఐటీ రంగంలోనూ సంక్షోభం తప్పదా? డాలర్ డ్రీమ్స్ కంటున్నటువంటి భారత టెక్కీలు ఇక వెస్ట్ వైపు కాకుండా ఈస్ట్ వైపు చూడాల్సిందేనా? స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. అమెరికన్లకు అవకాశాలు అనేది ఓకే, కానీ వచ్చే వాళ్ళంతా స్కిల్ లేని వారే అనేటువంటి అపవాదు మోపడం ట్రంప్ వంతైంది. నైపుణ్యం కలిగిన వారే ఇక నుంచి అమెరికాకు వస్తారని ట్రంప్ చెప్పుకున్న అంత రేటు కట్టి టెకీ కంపెనీలు నిపుణులను పంపిస్తాయనేది అనుమానం. H1B వీసా దరఖాస్తు రుసుమును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంవత్సరానికి $1,00,000 అంటే సుమారు 88 లక్షల రూపాయలకు పెంచే ఉత్తర్వుపై సంతకం చేశారు. వాస్తవానికి అమెరికా H1B వీసాను 1990లో ప్రవేశపెట్టారు. నైపుణ్యం గల ఉద్యోగులకు ఇది అందిస్తారు. H1B వీసా ఎక్కువగా ఉన్న వారిలో 71% భారతీయులు, తరువాతి స్థానంలో చైనీలున్నారు. కొత్త వలస విధానంలో భాగంగా H1B వీసాపై ట్రంప్ అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. అమెరికన్లు కానివారు అమెరికా ఉద్యోగాల్ని కొట్టేస్తున్నారని ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్నారు. విదేశీయులు అమెరికన్ల ఉద్యోగాల్ని లాక్కోవడానికి తాను అనుమతించబోనని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే పదే చెప్పారు. ఇప్పుడు అదే ఉద్దేశంతోనే ఈ ఆర్డర్ తెచ్చినట్లు భావిస్తున్నారు. ఇంతకు ఈ ఆర్డర్ తేవడానికి ట్రంప్ చెబుతున్న కారణం కూడా వెరైటీగా ఉంది. H1B వీసాలనేవి ఎక్కువగా దుర్వినియోగమవుతున్నాయి. ఈ వీసా అమెరికన్లు ఉద్యోగం చేయని రంగాల్లో పనిచేసే అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం ఉద్దేశించింది. కానీ ఎవరు పడితే వాళ్లు ట్రైనీలు కూడా వచ్చేస్తున్నారని, ఇప్పుడు మంచి నైపుణ్యం కలవారే ఈ ఉద్యోగాలు చేయడానికి అమెరికాకొస్తారని వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ విల్ షార్ప్ అన్నారు. ఇప్పుడు కంపెనీలు H1B స్పాన్సర్ చేయడానికి దాదాపు 88 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే అంత మొత్తం కట్టాలంటే మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళనే తెచ్చుకుంటారు, పంపుతారు. కంపెనీలు అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికుల్ని మాత్రమే ఇతర దేశాలకు పంపుతాయి. వారికి అంతకు మించిన అవకాశాలు లేవని వైట్ హౌస్ పేర్కొంది.